ఏపీ సీఎం వైఎస్ జగన్ వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. వాలంటీర్లను సన్మానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కనీసం 1 సంవత్సరం పాటు నిరంతరం పనిచేసిన వాలంటీర్లను గుర్తించి 3 విభాగాల్లో నగదు బహుమతులు అందజేస్తారు. తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్ల బదిలీ జరిగింది. 12 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సిపిగా తరుణ్ జోషి నియమితులయ్యారు. ఏపీ రాజకీయాల్లోకి పునఃప్రవేశించిన తర్వాత వైఎస్ షర్మిల తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ సతీమణితో కూడా షర్మిల సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాలకు పైగా రేవంత్ షర్మిల చర్చించుకున్నారని సమాచారం. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఏపీ రాజధాని అంశం తెరపైకి వస్తోంది. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు రెడీ అయ్యారు. సీఎంతో పాటు కాంగ్రెస్, మజ్లిస్, సిపిఐ సభ్యులు సైతం అసెంబ్లీ నుంచి మేడిగడ్డ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. కృష్ణా ప్రాజెక్టుల్ని రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడంపై తెలంగాణలో అగ్గిరాజుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేడు చలో నల్గొండకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నల్గొండలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బెంగళూరు వాసి వెంకటరామన్కు పోలీసులు షాక్ ఇచ్చారు. తన హోండా యాక్టివా స్కూటీపై 320 చలాన్లు ఉండటంతో మొత్తం 3.20 లక్షల ఫైన్లు విధించారు. అది చూస్తే వెంకటరామన్ షాక్ అయ్యాడు. అయితే ఆ స్కూటీ తనకు అవసరం లేదని మీరే తీసుకెళ్లండని వెంకటరామన్ సదరు ట్రాఫిక్ పోలీసులకు చెప్పడం విశేషం. హరిహర వీరముల్లో ఆగిపోలేదు. త్వరలో ప్రోమో విడుదల చేసి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇస్తామన్నారు చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారంపై 10 రూపాయల మేర తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,690గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 62,940 వద్ద కొనసాగుతోంది. అలాగే కేజీ వెండి 77,100 వద్ద ట్రేడ్ అవుతుంది.